వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పే ముందు ఇప్పుడు ఒక ఏవి చూడండి. మీరు ఆ ఏవి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మయసభ, తాజ్మహల్ అని మనం వింటూ ఉంటాం. వాటి గురించి గొప్పలు చెప్పుకుంటాం. ఆ మయసభను తలదన్నేలా మన కర్నూలులోనే ఓ సుందర భవనం ఉందని ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. అది తుంగభద్ర నది ఒడ్డున అత్యంత ప్రశాంత వాతావరణంలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కలల సౌధం అది. ఆ సౌధాన్ని బయట నుంచి చూడడం ఒక ఎత్తు అయితే, లోపలికి వెళ్లి పరీక్షించడం మరో ఎత్తు. చూసిన వాళ్ళు ఆహా అనక మానరు. చారిత్రక కట్టడాలు మన సంస్కృతిని, ఆధునికతను జోడించి కట్టిన ఆ ఇంద్రభవనం తీరుతెన్నులు వర్ణించనలవి కాదు. రండి ఓ లుక్కేద్దాం. ఓకే, ఏవి చూశారు కదా. ఇదే తుంగభద్ర నది ఇక్కడే అనమాట, చాలా దగ్గర నది కూడా చూపిస్తా. తుంగభద్ర నది, ఆ నది పక్కనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒకసారి మనం చూడొచ్చు. ఈ కలల సౌధం ఒక్కసారి చూడండి, వెలుగు జిలుగుల మధ్య ఎలా అట్లా కలకలలాడుతుందో. ఈ కలల సౌధం ఎవరిది అనుకుంటున్నారు? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ అయిన తుమ్మలంగుత్తి వెంకటేష్ గారు. అదేనండి మన టీజీ వెంకటేష్ గారు. అందరూ కర్నూలు జిల్లా ప్రజలంతా కూడా ఆయన్ని టీజీ వెంకటేష్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు కదా. ఇదే అనమాట ఆయన కళల సౌధం. ఇది ఎంత అద్భుతంగా ఉందో. బయట ఈ కాంతులు చూడండి. ఇప్పుడు ఈ లైటింగ్లో ఇలా కనిపిస్తుంది. గతంలో మీకు నేను పగలు చూపించాను. ఈ అందాలను చూశారు. నాగరాజ్ మళ్ళీ చేస్తున్నాడు ఏమనుకుంటున్నారా? ఈరోజు వేరే పని మీదనే ఇక్కడికి వచ్చినప్పుడు వెలుగు జిలుగులు నాకు కనిపించాయి. చాలా అందంగా కనిపించింది నాకు. అందుకు ఈ వీడియోని మళ్ళీ చేయాలనిపించింది నాకు. టైం చూడండి, 8:45 అయింది. 8 గంటల 45 నిమిషాలు అవుతుంది ఇప్పుడు. ఈ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంది. తుంగభద్ర నదీ తీరాన ఒక ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అలజడి లేకోకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ఎంత లైటింగ్ కింద ఎలా కనిపిస్తుంది చూడండి. ఒక్కసారి నాతో రండి. ఇదంతా కూడా ఎంత ప్రశాంతంగా చూడండి. ఇదంతా కూడా గార్డెన్. ఇదంతా కూడా గార్డెన్ చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉంది. ఎంత ఎండ కదా, ఉక్కపోత చంపుతుంటే ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్లగా, చాలా కూల్గా ఉంది. ఇదంతా కూడా చూడండి, ఫాగ్ లాగా ఎలా వస్తుందో అదంతా కూడా. ఓకే, ఇలా పోతే ఇక్కడ ఇది చూడండి, ఫౌంటైన్ చూడండి. మొత్తం ఫౌంటైన్ చూడండి. ఆహా, ఈ ఫౌంటైన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మనకు? బృందావన్ గార్డెన్ మైసూర్లో ఉంటుంది కదా, బృందావన్ గార్డెన్ ఎంత అద్భుతంగా ఉంది అంటే మ్యూజిక్ తగ్గట్టుగా ఈ విద్యుత్ కాంతుల మధ్య ఒక ఇంద్రధనస్సులా ఎలా కనిపిస్తుందో ఇక్కడ. ఈ వాటర్ అంతా కూడా, వాటర్ ఫాల్ అంతా కూడా. ఎక్కడికి వచ్చాము మనము? ఎగ్జిబిషన్కి వచ్చామా? ఏంటి అసలుకి ఏంటి ఈ ఫౌంటైన్స్ ఏంటి? ఇక్కడ చూడండి మొత్తం కూడా ఈ విద్యుత్ కాంతుల మధ్య, ఈ వెలుగు దిలుగుల మధ్య ఈ ఫౌంటైన్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో అసలుకి. ఎగ్జిబిషన్ అనుకుంటారు కదా ఇదంతా కూడా. ఎక్కడో ఒక మహానగరంలో, ముంబైలోనో, హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో ఇలాంటి చూస్తుంటే ఎగ్జిబిషన్స్లోనో, పెద్ద పెద్ద పార్కుల్లో, గార్డెన్స్లో ఇలాంటివి చూస్తుంటాం అనమాట. ఏమి బెంగళూరు, మైసూరు ఇవన్నీ తిరిగినప్పుడు చూడండి, పాటకు తగ్గట్టుగా, ఆ లయకు తగ్గట్టుగా ఎలా వాటర్ ఎలా వస్తుందో చూడండి. ఇవన్నీ కూడా వాటర్ ఫాల్స్ అంతా కూడా కర్నూలు మహానగరానికే ఒక అందాన్ని ఇస్తుంది టీజీ వెంకటేష్ గారి కళల సౌధం. కర్నూలు మహానగరానికే. వావ్, ఇంత అద్భుతంగా ఉంది. చూశారు కదా ఇదంతా కూడా. ఒక్కసారి ఫెడ్ లైట్స్ వెలుగుల మధ్య కూడా చూపిస్తాను మీకు మళ్ళీ అక్కడ. అంతకుముందు కొంత డల్గా ఉండే వెలుతురులో మనం చూశాను కదా సౌధం యొక్క అందాన్ని. ఇప్పుడు చూడండి, ఈ ఫెడ్ లైట్స్ వేస్తే మొత్తం కళ అంతా ఎలా మారిపోయిందో చూడండి. ఆహాహాహాహా, ఎంత అద్భుతం ఇది.
ఇక్కడ ఎవరు వచ్చినా కూడా అంటే వారు కావాల్సిన వారు ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఆ ఇంటిని చూసి ఎంత ఆనందపడుతుంటారో అందరికీ తెలిసి అసలుకి టీజీ వెంకటేష్ గారు ఎప్పుడూ కూడా ఏదో ఒక నిర్మాణం చేస్తూనే ఉంటారన్నమాట. ఆయన వాస్తును కూడా పాటిస్తారు. వాస్తుకు తగ్గట్టుగానే చూడండి, ఆ ఇంటికి ఈశాన్యం వైపు తుంగభద్ర నది, ఈశాన్యంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఉండాలంటారు కదా, తుంగభద్ర నదే ఉందన్నమాట. అదే ఆయన అదృశ్యము, ఆయన విజయానికి కూడా అదే కారణం కావచ్చు. కూడా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఇంటికి మెరుగులు దిద్దుతూనే ఉంటారనమాట. గతంలో చూశారు మీరు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు చూశారు. ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇంటీరియర్ కావచ్చు, అక్కడున్న ఎమ్యూనిటీస్ కావచ్చు, అన్నీ ఎంత అద్భుతంగానే గమనించారు. ఇప్పుడు టాప్ ఫ్లోర్కి తీసుకెళ్తున్న అక్కడ అందాలను చూసి మీరే అంటారా ఊరా అని అనకపోతే అడగండి. రండి వెళ్దాం. ఇక ఈ ఫ్లోర్ ఇప్పటికే ఇదివరకే చూశారు. మీకు ఇది టీజీ వెంకటేష్ గారి కోసం ఎవరైనా వస్తే కూర్చుండే సిట్టింగు, ఓకేనా. ఇదంతా కూడా ఈ ఫ్లోర్ అంతా కూడా ఇదివరకే మీరు చూశారు కదా. చూడండి ఇల్లును చూడడానికి ఎంతమంది వచ్చారు చూడండి. అక్కడ ఆ జనం చూడండి, ఇల్లును చూడడానికి ఎంతమంది వచ్చారు. ఇక ఈ అందాలన్నీ మీరు చూశారు కదా ఇంతకుముందే. ఇవన్నీ కూడా మీరు చూశారు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతము ఇదంతా కూడా హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి, చెల్లో హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంది అసలు ఇక్కడ వాతావరణము. ఇదంతా కూడా గతంలో చూశారు మీరు. ఇదంతా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు, రండి. ఎస్ షేర్. ఇంకా ఇది కూడా చూశారు లాస్ట్ టైం మీరు. ఎస్ కమాన్. ఇక ఈ ఫ్లోర్ కూడా చూశారు గతంలో. ఇవన్నీ బెడ్రూమ్స్, ఇవన్నీ కూడా ఇంకా సిట్అవుట్స్, గెస్ట్లు వస్తే అద్భుతమైన హోమ్ థియేటర్ చూడండి. ఒక మినీ సినిమా హాల్ ఎలా ఉందో చూడండి, ఒక మినీ సినిమా హాల్. ఇది కూడా లాస్ట్ వీడియోలో చూశారు మీరు. ఇదంతా కూడా డైనింగ్ హాల్, ఇదంతా అప్పుడే చూశారు మీరు. కొన్ని బెడ్రూమ్స్, ఎస్ పైన గతంలో వీడియోలో చూపించాను కదా మీకు షాంగ్లెట్స్ గురించి. అంటే ఇలాంటివి 4 కలిపి 50 లక్షల ఖరీదు. 4 షాంగ్లెట్స్ కలిపి చూడు, 1, 2 ఎలా ఉన్నాయి చూడండి. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ అటు నుంచి ఇటు తిరగడానికే మనకు తిన్నది అరిగిపోతుందని ఇంతకుముందే చెప్పాను. చూడండి ఎలా ఉందో డైనింగ్ టేబుల్. ఓకేనా, ఎవరైనా గెస్ట్లు వస్తే. ఇప్పుడు అసలు సిసలైన ఫ్లోర్కి వెళ్తున్నాం, రండి. ఇదంతా కూడా మీరు ఇంతకుముందే చూశారు మీరు. అసలు సిసలైన ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫ్లోర్లో ఈజీగా ఎక్కడానికి లిఫ్ట్ కూడా పెట్టారు. ఇక ఈ ఫ్లోర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బా 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 ప్రతి ఫ్లోర్లో కూడా చూడండి ఎంత మార్బల్తో తయారు చేసిన, ఇది గ్రానైటా మార్బలా తెలుదు కానీ చాలా అద్భుతమైన డైనింగ్ హాలు. ఓకే, టోటల్గా సెంట్రల్ ఏసీ. ఇది చూడండి, ఇది మార్బల్, ఇది పాలరాయి అనుకుంటా. ఇది మార్బల్తో. ఈ ఫ్లోర్ గతంలో మీరు చూశారు. ఇదంతా కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు. అసలు సిసలైన ఫ్లోర్ పైకి ఎక్కుతున్నాము. రూఫ్ టాప్
డైనింగ్ పైన, రూఫ్ టాప్ డైనింగ్ ఉంటుంది పైన. ఇక నా భూతో నా భవిష్యత్తు అది. రండి వెళ్దాం. గతంలో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు చూపించారనమాట. ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ వెలుగు జిలుగుల మధ్య ఈ టీజీ వెంకటేష్ గారి సౌధం ఎలా ఉంటుందని చూపించాను కదా. ముఖ్యంగా చెప్పాను కదా, 4th ఫ్లోర్ రూఫ్ టాప్ డైనింగ్ అనమాట. ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇదంతా కూడా అబ్బా బా 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 బా. ఇది చూడండి మొత్తం స్టోన్తో చెక్కారు. ఇదంతా కూడా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత చల్లటి గాలి అసలుకి ఇది. ఇక్కడ నుంచి చూస్తే చూడండి కర్నూలు మహానగరం ఎలా కనిపిస్తుందో. కన్నుల విందుగా ఉంది కదా కర్నూలు మహానగరము. చూడండి కోట ప్రహరీ, చూడండి చుట్టూ కోట ప్రహరీ. ఆ కార్లు ఎక్కడేదో పెద్ద మ్యూజియంకో పెద్ద గార్డెన్కో వచ్చినట్టుగా చూడండి చుట్టూ కార్లు. కర్నూలు మహానగరాన్ని అలా వీక్షించండి ఎలా కనిపిస్తుందో. పక్కనే అలా తుంగభద్ర పాయ అలా పారుతుంటే ఆ నదిలో పారే నీటి ప్రవాహం యొక్క చప్పుడు మధ్య ఎంత చక్కగా అనిపిస్తుంది. ఇది వాటర్ ఫాల్స్ చూడండి ఎంత చక్కగా పెట్టారు వాటర్ ఫాల్స్. మనం ఉన్నది కర్నూలులోనేనా అనిపిస్తుంది మనకు. నేను చూస్తుంది కర్నూలులోనేనా. చూడండి అండి ఈ అందాలు చూడండి. కొండ మధ్యలో నుంచి నీళ్లు వస్తున్నట్లుగా ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. ఎంత న్యాచురల్గా ఉంది ఇదంతా కూడా, ఎంత అద్భుతంగా ఉంది. అసలు వర్ణించడానికి నా తరమైతే కాదు, దీనికి మంచి కవి కావాలండి. ఒక మంచి కవి ఉంటేగిన ఖచ్చితంగా వీటి అందాలను ఆయన కవిత్వంలోనే వర్ణించేవాడు. నేను కవిని కాదు కాబట్టి వర్ణించలేకపోతున్నాను. ఒక్కసారి చూడండి, ఇవి చూడండి, ఈ పూలు చూడండి, కాగిత పూలు అంటారు కదా, ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా ఈ వృక్షము, కాగితం, చెట్టు పూలు కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అసలుకి ఎంత న్యాచురల్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అసలుకి చూడండి ఎంత అద్భుతంగా. ఆ సంగీతం వింటూ మైమర్చిపోతా అంటారు టీజీ వెంకటేష్ గారు. చూడండి ఇదంతా కూడా ఎంత అద్భుతంగా ఉంది. మనకి దోశ కావాలన్నా చాట్ కావాలన్నా కూడా లైవ్ కౌంటర్స్ ఇవి. ఇక్కడ కౌంటర్స్ పెట్టారు కదా, టిఫిన్స్ చేయాలంటే దోశ, చాట్ కావాలంటే ఏది కావాలన్నా ఈ లైవ్ కౌంటర్స్ ఇక్కడ మనకు తయారు చేయిస్తారంట. దోశ కావాలంటే దోశ, చాట్ కావాలంటే చాట్. ఇప్పుడు ప్రస్తుతం నేను తినే పరిస్థితుల్లో లేను కాబట్టి నేనేమి అడగడం లేదు ఇక్కడ. ఇది అసలు సిస్సలైన ఇది ఏంది చూడండి, దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, బార్ కౌంటర్ అలాంటిదే. కానీ ఈ ఇంట్లో ఇది అలో లేదు. ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు ఒక రూల్ ఉందన్నమాట, ఆయన తాగడు, ఎదుటి వారిని తాగించారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఆయన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కావచ్చు, ఎవరైతే మద్యము తాగరో వారికి నెల అలవెన్సులు కూడా ఇస్తూ వచ్చారు కుటుంబం బాగు కోసం. అంటే మద్యపానాన్ని ఎలా నిషేధించవచ్చు అని ఆలోచించిన ఆయన వాళ్ళకు ఆర్థికంగా ఇతోధికంగా దోహదపడితే వాళ్ళకి ఏదైనా సాయం చేసే ఖచ్చితంగా మద్యపానానికి దూరం అవుతారు. ఊరికే మానమంటే ఎవరు మానరనే ఉద్దేశంతో తాను కార్మికులకు జీతాలు ఇస్తూ మద్యం తాగని వారికి వాళ్ళ కుటుంబం వాళ్ళు అందరూ వచ్చేసి మా అబ్బాయి తాగడం లేదు, మా భర్త తాగడం లేదు, మా మామ తాగడం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా చెప్తే ఆ కుటుంబానికి అలవెన్సులు ప్రోత్సాహకరంగా, అంటే మద్యం మానేశాడని ప్రోత్సాహకరంగా ఇస్తున్నాడంటే మరి ఆయన ఇంట్లో మద్యం ఉంటుంది. కానీ కౌంటర్ అలా పెట్టారనమాట, బార్ కౌంటర్ లాగా పెట్టారు. చాలా అందంగా ఉంది కదా ఇది, ఓన్లీ మాక్టైల్ అనమాట. జ్యూసులు అవి కలుపుకుందాకి. ఇది చూడండి ఫొటోస్ కోసము ఎప్పుడైనా కూర్చొని ఇలా ఫోటో దిగడానికి. ఓకే, ఎంత బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. సరదాగా కూర్చొని చాలా అద్భుతంగా ఉంది. క్యారెట్ హల్వా, కర్డ్ రైస్ అప్పుడే రెడీ అయిపోయండి. రసం, ఇది సాంబారు. ఈ బౌల్స్ కూడా ఎంత బాగున్నాయి బౌల్స్. రైస్, వైట్ రైస్, ఇదేదో వాసన వస్తుంది, మంచి బిర్యానీ వాసన వస్తుంది. ఆహా ఆహా, సంగటి అండి, అసలు సిసలైన రాయలసీమ రాగి సంగటి ఇదే. ఓకే చూడండి, దీన్ని కూడా టీజీ వెంకటేష్ గారు బాగా ధనవంతులే కానీ, డబ్బున్నవారే కానీ, ఆయన తీసుకునే ఫుడ్ ఎంత ఇదిగా ఉంటుంది తెలుసా. పొద్దున ఆయన తీసుకునే ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ఆర్గానిక్గా ఉంటుంది, చాలా మితంగా తింటారనమాట. స్పౌట్స్ అంటారనమాట, స్పౌట్స్ ఇలాంటివి చాలా పద్ధతిగా తీసుకుంటారు ఆయన. చూడండి రాగి సంగటి చూడండి ఎంత బాగా అయినా.
రాగి సంగటి కూడా వడ్డించారు. ఇప్పుడు వచ్చి తింటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఎవరన్నా ఈవినింగ్ టైమ్స్ ప్రతి ఒక్కరు వస్తుంటారు ఆయన కలవడానికి. వచ్చిన వారు ఎవరు కూడా ఆకలితో పోకూడదని చూడండి బిర్యానీ, ఇక్కడ ముద్దపప్పు అన్నం, నాకు అత్యంత ఇష్టమైన గుత్తి వంకాయ కూర. నాకు ఆ వంకాయ కూర అంటే అబ్బాబ్బాబ్బా చాలా ఇష్టం అండి. మా ఆవిడ చేస్తారు గుత్తి వంకాయ, ఇంకా చెప్పలేను అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది మా ఆవిడ చేసే గుత్తి వంకాయ. బెండి ఫ్రై, పాలక్ పన్నీరు, ఏదో ఒక రెస్టారెంట్లో పెద్ద రెస్టారెంట్లో ఉన్నట్టుగా చూడండి. గోబీ మంచూరియా, రోటీస్, పెరుగు అండ్ కర్డ్ రైస్ అండ్ మజ్జిగ మిరపకాయలు విత్ ఇది భక్షం ఓలిగలు, ఇది ఇక సూప్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇదంతా కూడా రూఫ్ టాప్ డైనింగ్ అన్నమాట. అంటే అలా భోజనం పెట్టుకొని ఇలా కూర్చొని, అంటే ఫ్రెండ్స్తో హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఈ మహానగరం అందాలను చూస్తూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఇది చూడు, ఈ ఫౌంటైన్ చూడండి. ఇలా కూర్చుంటే రాగి సంగటి మంచి కర్రీనో ఇంకోటి బిర్యానీ పెట్టుకొని, వెజిటేబుల్ బిర్యానీ పెట్టుకొని ఇలా కూర్చొని ఈ వాతావరణంలో తింటుంటే ఎందుకు కడుపు నిండదండి, చాలా అద్భుతంగా కడుపు నిండుతుంది. చూడండి హ్యాపీగా. ఇది మళ్ళా స్టూల్ కూడా కాదు, కుషన్ వేశారు. ఎంత హ్యాపీగా ఉంది, చాలా చక్కగా ప్రశాంతంగా ఉందండి. ఆయుష్ పెరగడం అంటే ఇక్కడే ఉండాలండి, ఆయుష్ పెంచుకోవాలంటే ఇలాంటి ఇంట్లో ఉండాలండి. ఎంత చక్కటి వాతావరణము, పక్కనే ప్రశాంతమైన వాతావరణము, చల్లటి గాలి, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఒక్కసారి చూశారంటే ఇదంతా చూడండి. చూడండి ఈ చెట్లు చూడండి, ఇవన్నీ కూడా ఎంత డెకరేట్ చేశారు. ఇవన్నీ కూడా మధ్యలో డూమ్ చూడండి, దీని పనితనం చూడండి. ఎక్కడి నుంచి అండి, జైపూరు, ఢిల్లీ, ఆగ్రా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి దీనికి. కూలీలంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు చూడండి. దీని పనితనం చూడండి, మీకు అర్థమవుతుంది అన్నమాట దీని పనితనము. ఓకే, ఇదేదో ఒక జంతువు ఆకారంలో చేశారు. ఇది ఏదో నాకు తెలియదు, సార్ ఉంటే అడిగేవాడిని నేను. ఒక జంతువు ఆకారము. ఇవన్నీ కూడా చూడండి, అన్నీ కూడా సెట్టింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఓకే, ఇది చూడండి. ఈ చెట్టుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అత్తారింటికి దారేది సినిమా గుర్తుకొస్తుంది కదా మీకు. ఇలాంటి చెట్టు అత్తారింటికి దారేది సినిమాలో కూడా ఉంటుందన్నమాట. టీజీ వెంకటేష్ గారి కళల సౌధంలో ఉన్న వాస్తవాలనే మీకు చెప్తున్నా. ఇంతవరకైంది నేను చెప్పడం కాదు, మీకు చూపిస్తున్నా. ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంది చూడండి అని. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి అవుట్లుక్ నుంచి 4th ఫ్లోర్ వరకు తీసుకొచ్చాను. ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. ఇన్ని అందాలను చూసిన మీరు, మీ అభిప్రాయము టీజీ వెంకటేష్ గారి సౌధం ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో, కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.